అందరికీ నమస్కారం అండి. కొండలను ఎత్తిన మహావీరుల గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మీకోసం కొండపై కోతిని తీసుకొచ్చేవారు ఉన్నారా? లేదా కొండనే పిండి చేసేవారు? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా! కానీ మన పురాణాల్లో అలాంటి మహావీరులు ఉన్నారు. కొండలను ఎత్తిన వీరులు. మరి వాళ్ళు ఎవరి కోసం, ఎందుకోసం, ఎప్పుడు కొండలను ఎత్తారో తెలుసుకుందామా? మొదటివారు శ్రీకృష్ణుడు, గోవర్ధనగిరి. ఇంద్రుడు గోకులాన్ని వర్షాలతో ముంచితే చిన్న వయసులో ఉన్న శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి తన వేలు మీద ఎత్తి 7 రోజుల పాటు ప్రజలను రక్షించాడు. భక్తి, ధర్మం, రక్షణ అన్నీ ఒకే రూపం. గోవర్ధనధారి శ్రీకృష్ణుడు. రెండవ వారు హనుమంతుడు, ద్రోణగిరి పర్వతం. లక్ష్మణుడు స్పృహ తప్పినప్పుడు సంజీవని ఔషధం కోసం హనుమంతుడు హిమాలయాలకు వెళ్ళాడు. సంజీవని మొక్కను గుర్తుపట్టలేక ద్రోణగిరి పర్వతాన్ని మొత్తం ఎత్తుకొని లంకకు తీసుకొచ్చాడు. అది భక్తికి, సేవాభావానికి ఒక ప్రతీక. మూడవ వారు రావణాసురుడు, కైలాస పర్వతం. అహంకారంతో శివుడి కైలాసాన్ని ఎత్తే ప్రయత్నం చేశాడు రావణుడు. అప్పుడు శివుడు తన పాదంతో కైలాసాన్ని నొక్కి రావణుడిని అణిచివేశాడు. అయితే అదే సమయంలో రావణుడు తన గర్వాన్ని వదిలి శివుని తాండవ సూత్రాన్ని పాడి ఆయన కృప పొందాడు. కృష్ణుడు రక్షణ కోసం, హనుమంతుడు సేవాభావంతో, రావణుడు అహంకారంతో కొండను ఎత్తారు. కానీ ముగ్గురి కథలు మనకు నేర్పే పాఠం ఒక్కటే: శక్తి కంటే భక్తి గొప్పది. వీరు కాకుండా ఇంకా ఎవరైనా కొండలను ఎత్తిన మహావీరులు మీకు తెలుసా? అయితే కామెంట్స్లో చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక చారిత్రక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.